పెద్దలు అమిత్ షా గారి సహకారం కూడా ఇందులో కీలకం. ఆయన కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. సోదరులు మా కిషన్ రెడ్డి గారు మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలంగా తన ప్రయత్నాలు కేంద్రాన్ని ఒప్పించే విధంగా తన వంతు పాత్ర నిజాయితీగా పోషించాడు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు కూడా ఇక్కడి నుంచి మరోసారి తెలియజెప్తున్నాను. నేను అదే సమయంలో గౌరవ ప్రధానమంత్రి గారిని నిన్న కలిసినప్పుడు ఒక విజ్ఞప్తి చేయడం కూడా జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉన్నదని నిర్దిష్టంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ముందుకు రాకపోతే అక్కడ సుప్రీంకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఉదాహరణకు షెడ్యూల్ కులాల వర్గీకరణ డిమాండ్ ఉన్న కాడ గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు అధికార పార్టీల మేనిఫెస్టోలో ఉన్న తర్వాత వర్గీకరణ చేసే విషయంలో కొంత వెనుకడుగు వేశాయి. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టే నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినందున ఇంకా ఆలస్యం కాకుండా వర్గీకరణ డిమాండ్ ఉన్న ప్రతి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే విధంగా ఒక మార్గదర్శక సూత్రాలను ఖచ్చితంగా ఆదేశించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశించాల్సిందిగా అవసరం అనుకుంటే సంబంధిత ముఖ్యమంత్రులతోటి ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి త్వరగా అమలు చేసే విధంగా సూచనలు చేయాల్సిందిగా నేను గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందుకు సానుకూలంగా తప్పకుండా ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే వెళ్ళినందున ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకునే దిశగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను మాట్లాడతాను. అదే సమయంలో కేంద్రం నుంచి కూడా ఆ సూచనలు వెళ్తాయని చెప్పి నిన్న ప్రధానమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన హామీ ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాం. అదే సమయంలో గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో రాజ్యాంగ ధర్మాసనంలో ఉండబడే వర్గీకరణ సమర్థించిన ప్రతి న్యాయమూర్తికి మేము చేతులెత్తి నమస్కారం పెడుతున్నాం, దండం పెడుతున్నాం. ఎందుకంటే గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడిన తీర్పు దేశంలో ఇప్పటి వరకు రిజర్వేషన్ల ఫలాలు అందని కోట్లాది దళిత పేద కుటుంబాలకు న్యాయం చేసే అవకాశం ఉన్నందున ఆ కోట్లాది మంది పేదల జీవితాల్లో ఒక వెలుగు నింపిన తీర్పుగా ఈ తీర్పును ఇప్పటి వరకు దాదాపు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోతున్న సమయంలో, అదే సమయంలో రాజ్యాంగం ఏర్పడి అమల్లోకి వచ్చి 7 దశాబ్దాలు గడిచిపోతున్న సమయంలో ఇప్పటికీ రిజర్వేషన్ల ఫలాలంటేనే తెలుసుకోలేని, రిజర్వేషన్ల ఫలాలు కూడా అందుకోలేని వందలాది కులాలు, లక్షలాది కోట్లాది కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి. నిన్న ఆగస్టు 1వ తారీఖు నాడు గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో వచ్చిన తీర్పు రిజర్వేషన్లు అంటే తెలియని ఆ కులాలకు రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. రిజర్వేషన్లు ఇంతవరకు అందుబాటులోకి రాని కుటుంబాలకు, కోట్లాది కుటుంబాలకు రిజర్వేషన్ ఫలాలు అందబోతున్నాయి. కాబట్టి నేను గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఉండబడే వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు చెప్పిన ప్రతి జడ్జికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇకపోతే తక్షణమే మేము ఈ నెల 13న హైదరాబాద్ వెళ్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత ఈ 10 రోజులు ఢిల్లీలో ఉండి వర్గీకరణకు మద్దతుగా నిలబడ్డ ప్రతి నాయకుడిని కలిసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ వచ్చాను. అందులో రాజకీయ నాయకులు ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, న్యాయమూర్తులు కూడా ఉన్నారు. అదే సమయంలో శ్రేయభిలాషులకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 2 రోజులు ఇక్కడనే ఉండి మిగిలిన ప్రముఖ నాయకులను కలుసుకొని వాళ్ళకు ధన్యవాదాలు చెప్పి 13వ తారీఖు నాడు నేను హైదరాబాద్ చేరుతున్నాను. 13వ తారీఖు నాడు హైదరాబాద్ చేరిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా షెడ్యూల్ కులాల వర్గీకరణను వెంటనే స్వాగతించిన ముఖ్యమంత్రులు 4 ఉన్నారు. అది కూడా దక్షిణాదిలోనే ఉన్నారు వెంటనే. అందులో గౌరవ గతంలో 2.5 దశాబ్దాల క్రితమే వర్గీకరణ చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు, అమలు చేస్తామని చెప్పి ప్రకటన చేశాడు. నిన్న పొలిట్ బ్యూరోలో తీర్మానం చేశాడు. దాన్ని మరింత వేగవంతం చేసి ప్రస్తుత ఉద్యోగ నియామకాల్లో నోటిఫికేషన్లో వర్గీకరణ సూత్రం అమలు జరిగే విధంగా, ఈ విద్యా సంవత్సరం కోల్పోని విధంగా వర్గీకరణ అమలు చేసే విధంగా ఆయనను కలిసి మేము విజ్ఞప్తి చేస్తాం. త్వరగా అందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలని, చర్యలు చేపట్టాలని. అట్లనే సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే నిండు శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడమే కాకుండా ఖచ్చితంగా వర్గీకరణ తక్షణమే అమలు చేస్తామని, అదే సమయంలో భారతదేశంలోనే సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుందని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేశాడు. అంతేకాకుండా గత నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణ సూత్రం అమలు చేసే విధంగా, గతంలో వచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ సూత్రం అమలు చేసే విధంగా అవసరం ఉంటే చట్టపరమైన చర్యలు కూడా చేపడతామని చెప్పి, అవసరం ఉంటే ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తామని చెప్పి నిండు శాసనసభలో గౌరవ సోదరులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశాడు. ఖచ్చితంగా అది ఆయన అమలు చేసే విధంగా ముందుకు రావాలని, తక్షణమే అమలు చేయాలని చెప్తున్నాం. ఆయన విదేశీ పర్యటనలో, అమెరికా ఇతర దేశాల పర్యటనలో ఆయన ఉన్నాడు. బహుశా రేపో మాపో రాబోతున్నాడు. ఆయనను కూడా కలిసి త్వరగా అమల్లోకి వచ్చే విధంగా విజ్ఞప్తి చేస్తాం. అట్లనే తమిళనాడులో 18% ఎస్సీ రిజర్వేషన్లు 3% ఇప్పటికే అరుంధతీయులకు వర్గీకరణ అమలు చేసే విధంగా గౌరవ ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి తండ్రి గారైన పెద్దలు కరుణానిధి గారు వర్గీకరణ చేశారు. దాన్ని కూడా సుప్రీంకోర్టులో కొంత వివాదం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్దిష్టమైన తీర్పు వచ్చింది కనుక వెంటనే దాన్ని సంపూర్ణంగా తక్షణమే అమలు చేస్తామని స్టాలిన్ గారు కూడా ప్రకటన చేశాడు. ఆయనను కూడా వెంటనే మేము తమిళనాడుకి వెళ్ళి కలిసి త్వరగా అమలు చేసే విధంగా కోరేస్తాం. 4వది, కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో సిద్ధరామయ్య గారు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాడు, కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయనను కూడా మా పెద్దలందరినీ తీసుకెళ్లి కలిసి త్వరగా అమల్లోకి వచ్చే విధంగా ముందుకు సాగుతాం. అట్లనే దక్షిణాదిలో ముందు వర్గీకరణను అమలు చేయించుకోవడం జరుగుతూనే ఉత్తరాదిలో ఎక్కడెక్కడనైతే ఈ డిమాండ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడనైతే ఈ డిమాండ్లో సాధన కోసం ఉద్యమాలు జరిగినాయో, ఎక్కడెక్కడనైతే ప్రభుత్వాలు గతంలో నిర్ణయం తీసుకున్నాయో ఆ ప్రభుత్వాలను కూడా కలుస్తాం. అదే సమయంలో పంజాబ్లో ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇప్పుడు కూడా వర్గీకరణ అమలు చేస్తున్నారు. కానీ హర్యానాలో ఈ డిమాండ్ ఉన్నది. గతంలో అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉన్నాయి, అధికార పార్టీ మేనిఫెస్టో ఉన్నది. అక్కడ హర్యానాలో కూడా అమలు జరిగే విధంగా మేము ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేస్తాం. ఉత్తరప్రదేశ్లో గత రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో 2001లోనే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాడు. సుప్రీంకోర్టు ఆనాటి తీర్పు కారణం వల్ల వర్గీకరణ ఆగిపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి